అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మీ సంక్రాంతి వెకేషన్ ఎలా జరిగింది అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో నేను ఈ రోజే వచ్చాను సంక్రాంతి వెకేషన్ అయ్యి, అండ్ చాలా డల్ అయిపోయాను. నిజంగా లోపల ఇన్నర్గా డల్ అయిపోయాను అండ్ ఫేస్ వైపు కూడా డల్ అయిపోయాను. సో ఫుల్గా తిరిగాను, అంటే లైక్ బీచ్ తిరిగాను అన్నీ. నేను మీకు వ్లాగ్స్ వస్తాయి, మ్యాక్సిమం షూట్ చేయగలిగినంత షూట్ చేశాను. అక్కడ 10 days ఉన్నాను. మధ్యలో 1 day ఇంటికి వెళ్ళాను, మమ్మీ వాళ్ళ ఇంటికి. సో తర్వాత చాకీ ఉంది కదా, సో చాకీ అన్ని ప్లేసెస్ని తిప్పలేక ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే వదిలేసాము. అత్తయ్య వాళ్ళ ఇంట్లో వదిలేసి 1 day ఇంటికి వెళ్ళాము. సో ఇంకా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చాము. మళ్ళీ చాకీకి ఇబ్బంది అయిపోతుంది, నైట్ అదొకతే పడుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది, అందరికీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి మార్నింగ్ వెళ్ళి ఈవినింగే వచ్చాము. సో 1 day అనమాట. ఆ రోజు తప్ప మిగిలిన రోజు అన్ని డేస్ నేను మ్యాక్సిమం షూట్ చేశాను వీడియోస్. నేను ఎక్కడికి వెళ్ళినా షూట్ చేశాను, ఇంట్లో ఉన్నా షూట్ చేశాను, మ్యాక్సిమం షూట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఆల్ సెట్ కొంచెం అంటే ఇప్పుడే అన్ని సర్దుతున్నాను ఇల్లు. సో జస్ట్ మాట్లాడాలనిపించింది ఈ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు, అండ్ కొన్ని ఆఫర్స్ గురించి కూడా మీకు చెప్పాలనిపించింది, అందుకని చెప్తున్నాను. సో పర్పుల్లో మనకి రిపబ్లిక్ డే సేల్ రన్ అవుతుందండి. అప్ టు 50% ఆఫ్, ప్లస్ నేను ఇస్తే కూపన్ కోడ్ ఒకటి ఇస్తాను. ఆ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మళ్ళీ ఎక్స్ట్రా 10% ఆఫ్ కూడా మీకు వస్తుంది. సో సేల్ రన్ అవుతున్నది అనమాట. రిపబ్లిక్ డే సేల్ 20 నుంచి 26 January వరకు రన్ అవుతుంది. సో మీరు ఏమైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే ట్రై చేయొచ్చు. డిఫరెంట్ బ్రాండ్స్ పైన డిఫరెంట్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి. వావ్ అయితే అప్ టు 40% ఆఫ్, ఆమ్స్టర్డామ్ అయితే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, అలాగే స్టే క్విర్కీ అయితే మీరు 3 products కొంటే ఒక ప్రోడక్ట్ ఫ్రీ, అలాగే గుడ్ వైబ్స్ అయితే 4 products కొంటే ఒక ప్రోడక్ట్ ఫ్రీ, అలా డిఫరెంట్ సెంట్ ఈవెంట్స్ అయితే అప్ టు 40% ఆఫ్, అలా డిఫరెంట్ బ్రాండ్స్ పైన డిఫరెంట్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి. డిఫరెంట్ ఫ్రీ గిఫ్ట్స్ కూడా రన్ అవుతున్నాయి. అన్ని ప్రొడక్ట్స్ చూపిస్తాను. సో మీకు బెస్ట్ అనిపిస్తే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈ టైంలో, మీకు బెస్ట్ అనిపిస్తే. ఎందుకంటే నాకు ఈ టైం మీకు బెస్ట్ అనిపిస్తుంది, అందుకని నేను యూజ్ చేసేసి ఉన్న ప్రొడక్ట్స్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. సో దట్ మీకు ఈ టైంలో పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను షేర్ చేస్తున్నాను బయోటిక్ నుంచి బయో ఆప్రికాట్ రిఫ్రెషింగ్ బాడీ వాష్. సో ఇది నేను ఒక 4-5 బాటిల్స్ అయినా యూజ్ చేసి ఉంటాను. బాడీ వాష్లు నేను యూజ్ చేస్తాను కాబట్టి మోస్ట్లీ ఎక్కువ బాడీ వాష్లు ఇది ఇంకొకటి నివ్యా యూజ్ చేస్తాను నేను. సో చాలా బాగుంటాయి, అంటే స్కిన్ డ్రై చేయవు, అలాగని ఆయిలీగా ఉండదు అనమాట. సో నాకు బాగా సూట్ అవుతుంది అనిపిస్తుంది. మీకు కాంబినేషన్ స్కిన్ ఉన్నా, ఆయిలీ స్కిన్ ఉన్నా కూడా మీకు ఇది చాలా బెస్ట్ బాడీ వాష్. సో ట్రై చేయాలనుకుంటే ఇప్పుడు మీకు మంచి ఆఫర్లో ఉంటుందండి. ఇది ఇప్పుడు 180 రూపీస్, మీకు ఇంకా 100 రూపీస్ ఆ లోపల వచ్చేస్తుంది. సో అందుకని నేను యూజ్ చేసినవన్నీ చూపిస్తున్నాను, సో దట్ మీకు హెల్ప్ అవుతుంది అనేసి. సో నెక్స్ట్ వచ్చేసరికి గుడ్ వైబ్స్ నుంచి యాక్టివేటెడ్ చార్కోల్ క్లీనింగ్ ఫేస్ మాస్క్. ఇది కూడా నేను మీకు చాలాసార్లు చెప్పున్నాను దీని గురించి, ఇది ఎంత మ్యాజిక్ చేస్తుంది అనేది నేను మీకు చాలా వీడియోస్లో మీతో షేర్ చేశాను. సో జస్ట్ మీరు మాస్క్లా అప్లై చేసుకుని 15 minutes నుంచి క్లీన్ చేసేసుకోండి. చాలా డిఫరెన్స్ వస్తుంది మీ స్కిన్లో, మీ ఫేస్ పైన. ఆ ట్యాన్ అనేది ఇన్స్టెంట్గా తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆల్రెడీ నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. ఇది కొత్త బాటిల్ అనమాట, స్పేర్ బాటిల్. ఇది సెంట్ బొటానికా నుంచి విటమిన్ సి ఫేషియల్ సీరం. సో దీని గురించి మీరు వినే ఉండుంటారు. ఇది దాంట్లో లేదు, దీంట్లో ఉంది. సో ఇది పర్చేస్ చేసిన తర్వాత సో ఇది చాలా బాగుంటుంది అని విన్నాను. దీని ప్రైస్ అయితే 1799 ఉంటుంది, బట్ మీకు ఇంకా మంచి ప్రైస్కి వస్తుంది ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది వావ్ సన్ స్క్రీన్ అండి. ఇది మ్యాట్ ఫినిష్ వస్తుంది. దీంట్లో SPF 35 ఉంది. దీంట్లో అన్ని న్యాచురల్ సన్ బ్లోకర్స్, అంటే అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్ని, అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలాంటివన్నీ ఇంక్లూడ్ చేశారు. అవకాడో, క్యారెట్, అలాగే రాస్బెర్రీ అలాంటివన్నీ దీంట్లో ఇంక్లూడ్ చేశారు. సో ఇలా ఉంటుంది. ఇదైతే నేను యూజ్ చేయలేదు, బట్ చాలా బాగుంటుందని విన్నాను. సో వింటర్ కోసం 35 SPF అనేది సరిపోతుందని చెప్పి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది మనం ఆల్రెడీ చాలా వరకు యూజ్ చేస్తారు, ఎవరైనా యూజ్ చేస్తారు, మేబీ అందరూ, అంటే పెద్దవాళ్ళు కూడా యూజ్ చేస్తారు, ఎందుకంటే ఇది బాగా ఫేమస్. ఇది నివియా సాఫ్ట్ లైట్ మాయిశ్చరైజర్. అంటే దీంట్లో 2 types ఉంటాయి. దీంట్లోనే బ్లూ కలర్ ఉంటుంది కదా, అది డ్రై స్కిన్కి బాగుంటుంది. ఇది ఆయిల్ టు కాంబినేషన్ స్కిన్కి బాగుంటుంది. సో ఇది లైట్గా ఉంటుంది అనమాట స్కిన్ పైన, అండ్ ఎక్కువగా ఆయిలీగా గ్రీజీగా అనిపించదు. లైక్ మీకు చెప్పాను కదా బాడీ వాష్లో ఇంకొకటి యూజ్ చేస్తే ఇది అని. సో ఇదే యూజ్ చేస్తాను నేను. ఆల్రెడీ వాష్రూమ్లో ఫిల్ చేసి ఉంచాను బాడీ వాష్. సో నెక్స్ట్ యూజ్ చేసేవి ఇవన్నమాట. ఇదొకటి అదొకటి అలా యూజ్ చేస్తూ ఉంటాను ఆల్టర్నేటివ్గా. నాకు ఇది చాలా స్మెల్ అయితే చాలా ఇష్టం ఇది. సో ఇది నెక్స్ట్ వన్.
అండ్ నెక్స్ట్ ఇది ఒక మంచి పాకెట్ అనమాట. అందరికి లిప్స్టిక్ లవర్స్కి అండ్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో ఎక్కువ లిప్స్టిక్స్ యూస్ చేయని వాళ్ళు అలా నాకు అది ఏ కలర్ సూట్ అవుతుంది అనేది మీకు తెలియనప్పుడు ఇది ఒక ప్యాకెట్ తీసుకుంటే మీకు ఎస్పెషల్గా మీకు ఆరెంజెస్ సూట్ అవుతాయా లేకపోతే బ్రౌన్ సూట్ అవుతాయా అనేది క్లియర్గా అర్థమైపోద్ది అనమాట. సో ఇది ఎస్క్యూ మినీస్ లిప్స్టిక్స్ అనమాట. ఎస్క్యూలో ఆఫర్ రన్ అవుతుందని చెప్పాను కదా ఆల్రెడీ. సో ఇది ఎంఆర్పి ప్రైస్ 399 రూపీస్ అండి. దీంట్లో నెంబర్ ఆఫ్ కిట్స్ ఉంటాయి, 06, 01 అలా నెంబర్ ఆఫ్ కిట్స్ ఉంటాయి. సో మీరు దాంట్లో కలర్స్ చూసుకుని తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక కిట్ది రివ్యూ చేశాను, నెక్స్ట్ ఇంకొక కిట్ చేస్తాను మీకు. సో ఏదైనా బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. దీంట్లో అయితే బ్రౌన్స్, పింక్స్, రెడ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. వైలెట్ కూడా ఉంది దీంట్లో. సో అది అండ్ నెక్స్ట్ మీకు చూపిస్తున్నాను. ఇది సేసామడ్ హెయిర్ ప్యాకెట్. నేను మీకు లాస్ట్ ఒకసారి దీన్ని యూజ్ చేసి రివ్యూ కూడా షేర్ చేశాను. చాలా బాగుంటుంది, చాలా బడ్జెట్లో చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా ఒక ప్యాకెట్ అనమాట. ఇది ఒకటే కొనుక్కోవాలనుకుంటే ఇది 99 రూపీస్ పడుతుంది మీకు. ఇది మేబీ ఒక వన్ టైం యూజ్ అనమాట. ఒక్కొక్క ప్యాకెట్ ఒకలా వస్తుంది, అంటే హెయిర్ స్పా లాగా వర్క్ చేస్తుంది అనమాట. మాస్క్ అప్లై చేసుకున్నప్పుడు అది కొంచెం హీట్ పెట్టుకోవడం, మీ తలకి కొంచెం అంటే ఆవిరి పట్టడం అంటారు కదా, సో అలా పెట్టుకోవడం అది చేస్తే చాలా బాగుంటుంది. హెయిర్ చాలా సిల్కీగా అవుతుంది. సో ట్రై చేస్తే చేయండి. అంటే బడ్జెట్లో చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇది, అందుకే నేను మీకు చూపిస్తున్నాను. యూనిసెక్స్ యూజ్, అబ్బాయిలు కూడా యూజ్ చేయొచ్చు దీన్ని, ఓకేనా. సో అదనమాట ఇప్పుడైతే ఆఫర్ అది. సో మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే నాకు సంబంధించిన బెస్ట్ ప్రొడక్ట్స్ మీతో షేర్ చేశాను. మీరు సేమ్ కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. సో వ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. హలో, సో ఇది వ్లాగ్ కంటిన్యూషన్ అండి. లాస్ట్ నేను సేరేపాలెం వెళ్తున్నామని చెప్పాను కదా, సో ఆ వ్లాగ్ కంటిన్యూషన్. సో మేము ఇంకా జర్నీలోనే ఉన్నాం నిన్నటి నుంచి. జస్ట్ వ్లాగ్లలో చెప్తున్నాను. నిజంగా ఒక 1 అవర్ అలా పడుతుంది అంతే, భీమవరం నుంచి సేరేపాలెం. మొగల్తూరు దాటిన తర్వాత అనమాట సేరేపాలెం. సో ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత చూసారు కదా, మొత్తం ఇల్లంతా కొంచెం జనాలు వచ్చేసరికి ఏదైనా కూడా మొత్తం అంతమంది ఫ్యామిలీ ఒకే ప్లేస్లో ఉన్నప్పుడు భలే అనిపిస్తుందండి. మొత్తం సంక్రాంతి అంతా వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది నాకైతే. సో ఈసారి సంక్రాంతి నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. అంటే కొంచెం ఎక్కువ ఫుల్ ఫ్యామిలీ అందరితో స్పెండ్ చేసి అసలు వచ్చాకైతే అసలు నాకు ఫీలింగ్ ఎలా ఉందంటే చాలా లోన్లీగా అనిపిస్తుంది ఇంటి దగ్గర నాకు. ఇప్పుడు అంతమంది చుట్టూ ఉండి సడన్గా ఇలా వస్తుంటే, సో ఇంటికి వెళ్ళగానే కాలు కడుక్కుంటాం కదా, సో అది అలవాటు. సో అలాగే కాలు కడుక్కోవడానికి వెళ్తున్నాను. అందరూ ఒక్కొక్కళ్ళు వెళ్తున్నాం అనమాట. నేను వీడియో తీస్తున్నానండి. నా పేరు బాడీ అండి, టిక్టాక్ ఫేమస్ అండి. హాయ్ చెప్పు. ఇది బుర్రపాడు విషయం అండి. బుర్రపాడు నేను మీ బుర్రపాడు పూని చెయ్యి. ఇందాక చేసావు కదా, ఏంటది ఏం చేసింది నాకొద్దు, అది నాకొద్దు. చెయ్యి చెయ్యి, యాక్షన్తో చేయాలి, యాక్షన్తో చేయి. సో అంతే, వెళ్ళిన తర్వాత కొంతసేపు అందరిని పలకరించేసుకుని చూసి అన్ని లగేజ్లు ఎవరి రూమ్లో వాళ్ళు పెట్టేసుకుని తర్వాత ఇంకా అన్ని నార్మల్ అంతా ఆటలు, గేమ్స్, మాట్లాడుకోవడాలు అన్నీ ఇంకా మొత్తం అన్నీ స్టార్ట్ అవుతాయి. సో అస్సలు వెళ్ళిన సెకండ్ అయితే ఇంకా మొత్తం అన్నీ ఒకేసారి మాట్లాడేయాలన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో వీళ్ళకి వీడియో తీయమని ఇచ్చాను, మొత్తం షేక్ చేసేస్తున్నారు కెమెరాని. కొంచెం నేనున్నప్పుడు అది కనిపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళకి కూడా అలవాటు చేశాను అనమాట. తీసుకో. హాయ్ మీ బర్పాడు. అమ్మ హాయ్ చెప్పు. అమ్మ హాయ్ చెప్పు. నాన్నమ్మ హాయ్ చెప్పు. హాయ్. హాయ్ నేను బుర్రపాడు. బుర్రపాడు. ఇదిగో అమ్మ. హాయ్. ఇదిగోండి. నొక్కు. ఇప్పుడు దాకా నేరాని బాగుంది. బాగుందా? బాడికి కోటి కోతులు వచ్చి చూడండి. పిల్లలు బాడికి
అండ్ అక్కడ కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. పైన టెర్రస్ పైన చాలా వేశారు. యాక్చువల్‌గా దానికి ముందు కూడా వీడియో నాకు పంపించారు. అదే వంటలవి చేసి పంపించినప్పుడు ఆ వీడియో కూడా పంపించారు. బట్ అప్పుడు వీడియోకి, ఇప్పుడు వీడియోకి చాలా డిఫరెన్స్ వచ్చేసిందనమాట నేను రియల్‌గా చూసినప్పుడు. ఎందుకంటే కోతులు మొత్తం అన్నీ పీకేసాయంట. సో ఇది గోంగూర అనమాట. చాలా హైట్ వచ్చిందంట. మాకు చూపిద్దాం అనేసి ఇంకా కొయ్యలేదు. బట్ ఇంతవరకు వెయిట్ చేయరు, ముందే కోసేస్తారు. బట్ మాకు చూపించాలని చెప్పి ఆగారనమాట. సో నాకు అక్కడ ఏదేదని తెలియదు క్లియర్గా. బట్ గోంగూర ఒకటే అర్థమైంది, మిగిలినవి చాలా ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదే అనమాట. ఇంకెళ్ళిన వెంటనే మేము అలాగే మొత్తం, నాకైతే ఈ మధ్య ప్లాంట్స్ ఎప్పుడైతే నేను ఇంట్లో పెంచడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఇంకా ఎక్కువైపోయింది అనమాట నాకు ఆ ఇష్టం అనేది. ప్లాంట్స్ పెంచాలి, ఏ ప్లాంట్ ఏంటి అనేది తెలుసుకోవాలి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎస్పెషల్గా ఫుడ్కి సంబంధించి ఇంట్లో పెంచుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. బట్ అన్నీ పెంచలేం కాబట్టి మనది ఇలా ఇండివిజువల్ హౌస్ అయితే అన్నీ ఇలా పనిచేయచ్చు. జస్ట్ ఆ ట్రేస్ అన్నీ, మాకు అక్కడ చెరువులు అవి ఉంటాయి కదా, రొయ్యల చెరువులు అవి. సో ఆ ట్రేస్ అన్నీ యూజ్ చేసి మొత్తం బోల్డ్ వేశారంట. బట్ ఏమీ లేవు, చాలా వరకు కోతులు మొత్తం పీకేసాయి. బట్ ఉన్నవి మటుకి నేను మీకు చూపిస్తున్నాను. అలా చూస్తుంటే నాకు ఎంత అంటే కొత్తగా తెలుసుకోవాలనిపిస్తుంది ప్లాంట్స్ విషయంలో. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి ప్లాంట్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను జర్నీలో కానీ. మొత్తం మళ్ళీ సెరపాల నుంచి తాడేపల్లిగూడెం వెళ్తున్నప్పుడు బోల్డ్ ప్లాంట్స్ కనిపిస్తాయి కదా. సో ప్రతి చోట ఆగుతూనే ఉన్నాను, ప్రతి చోట వీడియో తీస్తూనే ఉన్నాను. అలా అంత ప్లాంట్స్ పిచ్ వచ్చేసింది నాకు, ఎందుకో తెలీదు. ఆయన కూడా అంటున్నారు, ఏంటి అస్తమాను ఈ ప్లాంట్ ఏంటి ఆ ప్లాంట్ ఏంటి అని అడుగుతున్నావు, ప్రతిదానికి చిన్నదాన్ని కూడా అడిగేస్తున్నావు ఏంటి అని అంటున్నారు. ఆయనకి బాగా తెలుసు అనమాట ప్లాంట్స్ ఏంటి ఏంటి అనేది. తులసి మొక్కలు అంటక్క, తులసి మొక్కలు అంటండి. ఏళ్ళ వాళ్ళు చేస్తారు అసలు, చాలా బాగా చేస్తారు. అంటే ఇది పాలకూర అండి, ఇది పాలకూర, అంటే తీసుకుంటారు కరెక్ట్గా. క్లైమేట్ కొంచెం చేంజ్ అయింది అనుకో. హాయ్ ఫ్రెండ్స్, ఇది జుట్టులో ఇలా అంట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వెదర్ చూడండి. ఆ రోజు నేను తేజు అక్క వచ్చిందన్నమాట. సో ఇవి నెక్స్ట్, ఇది ముందు రోజు అనమాట, భోగి ముందు రోజు ఇది. సో భోగి కోసం ఆ పిడకలు అవి చేస్తారు కదా, నేను మీకు నెక్స్ట్ డే చూపిస్తాను. అవి భోగి దాంట్లో వేస్తారు కదా మంటల్లో. సో దానికోసం అన్ని ఎండబెట్టారు అనమాట, పేడ అవి తీసుకొచ్చి. సో చాలా మంది అడుగుతున్నారు మీ లాంగ్వేజ్ ఏంటి అలా ఉంది అని. నాకు తెలియదండి, మా ఊరు వెళ్ళినప్పుడు కానీ మా పర్సన్స్ చూసినప్పుడు నాకు వేరే లాంగ్వేజ్, అంటే అది నేటివ్ ప్లేస్ కదా, అంతైనా ఆ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. అండ్ నాకు తెలియకుండానే వీడియోస్లో వేరేగా మాట్లాడతాను, అండ్ ఇక్కడ ఫ్రెండ్స్తో వేరేగా మాట్లాడతాను, అక్కడికి వెళ్ళేసరికి వేరేగా మాట్లాడతాను. అది నాకు ఇప్పుడు వీడియోలో వింటే కానీ నాకు తెలియలేదు ఇప్పటి వరకు. అంటే నేను వీడియోలో మరీ అంత స్లాంగ్ యూజ్ చేయను కదా, వెస్ట్ గోదావరి స్లాంగ్. నాకు తెలియదు, కావాలని పర్టికులర్గా యూజ్ చేయకూడదు అన్నట్టుగా నేనేం కాదనమాట. బట్ తెలియకుండానే యూజ్ చేస్తాను. అంటే వీడియోలో ఒకలాగా, హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో అందరితో ఒకలా మాట్లాడతాను. అదే వెస్ట్ గోదావరి మా ఇంటి దగ్గరికి కానీ సేరేపాలెం కానీ వెళ్ళినప్పుడు ఇంకోలాగా స్లాంగ్ వచ్చేస్తుంది, అది నాకు తెలియకుండా వస్తుంది. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, పక్కింటి వాళ్ళనమాట. ఇక్కడ అంతా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయంటే అసలు ఎంత కలర్ఫుల్గా అనిపించిందో నాకు, అందుకని తీస్తున్నాను. చుట్టూరు ప్లాంట్స్ ఏనండి. ఒక ఇంటి దగ్గర ఫ్లవర్స్ ఉంటాయి, ఒకళ్ళ ఇంటి దగ్గర సపోటా మొక్కలు, పనసకాయ మొక్కలు, కొబ్బరి చెట్లు, పనసకాయ చెట్లు అంటారు, మొక్కలు అంటారు. సో ఇక్కడైతే నేను మీకు ఇందాక చూపించాను కదా, ఇప్పుడు చూపిస్తాను ఇంకా మీకు క్లియర్గా. బీరకాయ చెట్టు కూడా ఉంది ఇక్కడే, అత్తయ్య వాళ్ళ ఇంటి టెర్రస్ పైన ఉంది. అండ్ అక్కడ అన్ని సామాన్లు క్లీన్ చేసి పెట్టేశారు మొత్తం. భలే సంక్రాంతి అంతా కనిపించింది నాకు ముందు రోజే. సో తను వేణు అనమాట, మా పెద్ద వదిన వాళ్ళ అమ్మాయి. అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారు. ఆ అబ్బాయి సంక్రాంతికి రాలేదు, తను డాక్టర్ చదువుతున్నాడు అనమాట, మెడిసిన్ చేస్తున్నాడు. సో అక్కడ ఉన్నాడు. ఇది బీరకాయ చెట్టు, చిన్న బీరకాయ వచ్చింది, ఇంకా చాలా వచ్చాయంట. కోతులన్నీ పీకేసాయి, కొరికేసాయి మొత్తం వాటిని. సో ఇంకా కొంచెం పెద్ద అయ్యాక ఎలా ఉంటుందా అని చెప్పి చూపిస్తున్నాను. ఇది ఒక 4 days అయ్యాక ఇలా అవుతుంది ఆ బీరకాయే. సో భలే అనిపించింది, నేను ఫస్ట్ టైం చూడడం. అంటే పైకి ఎప్పుడు అంత కాన్సన్ట్రేటెడ్గా వచ్చి నేను చూడలేదు. అంటే ఈ మధ్య ఇవన్నీ వేశారు, ఈ గోంగూర ఇవన్నీ అయితే ఈ మధ్య వేశారు. ఇది సపోటా చెట్టు. సో భలే అనిపించింది, మొత్తం గ్రీన్గా ఉంది. పైన చాలాసేపు పైన స్పెండ్ చేశాను నేను.
బ్లాక్ కలర్ లో ఉన్నా బ్లాక్ కలర్ గ్రీన్ గ్రీన్ ఇది లైట్ గ్రీన్. సో ఇంకలాగే పైన నేను వీడియోస్ తీసుకుంటూ పక్కింటి వాళ్ళ దగ్గర ఏం మొక్కలు ఉన్నాయి, ఎక్కడ ఏం ఉన్నాయి అన్నీ చూశాను, అన్నీ అబ్జర్వ్ చేశాను. అదేం మొక్క ఇదేం మొక్క అన్నీ ఆయన అడిగి తెలుసుకున్నాను. సో అంటే నాకు అదొక ఏంటంటే అలా అయిపోయింది. ఎక్కడ ఏ మొక్క ఉంది, అదేం మొక్క, అది ఎందుకు ఉపయోగపడుతుంది అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను. ఆకులు కూడా తెలుసుకుంటున్నాను అనమాట. ఇది ఎదురింటి వాళ్ళ దగ్గర ఉంది. ఇది పప్పర్ పన్స్ అంట, అంటే పన్స్లోనే వేరేది అంటది కదా. సో అది మేము చూస్తుండగానే కోతులు వచ్చేసి అలా అన్నాయి. మొత్తం ఒక కాయ కింద పడిపోయింది అనమాట. చూపిస్తున్నాను చూడండి మీకు కింద కాయని, అది పడిపోయింది. సో అలా చాలా కోతులు ఉన్నాయి. అన్ని కోతులు సడన్ గా వచ్చి కొట్టేస్తాయి కూడా అండి, చాలా భయం. ఇది అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కింద ఇవి గుమ్మడికాయలు కింద అలా వేశారు. ఈ పప్పర్ పన్స్ అనమాట. వాళ్ళు మేము ఇలా పడిపోయింది అంటే మాకే ఇచ్చారు అది తీసుకొచ్చి. సో మేము ఇంకా నైట్ నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాను అది స్లైమ్ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఒకటి ఏదో ఉంటే బాక్స్ మార్కెట్ 99లో తీసుకున్నాను. అది ప్రిపేర్ చేయడానికి కూర్చున్నాం కానీ అది అవ్వలేదు, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది అన్నారు. అప్పటికే 12 అయిపోయింది. ఇంకా పిల్లలందరూ చేద్దాం అన్నారని కూర్చున్నాం అనమాట. సో అదండి, ఇక్కడతో అయితే ఈ వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ భోగి వ్లాగ్ వస్తుంది మీకు. ఓకే, ఐ హోప్ ఈ వ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టాటా బై బై, సీ యూ. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇది ప్రతిరోజు నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను, అందుకని. సో ఏంటి అంటే మీరు సోప్స్ బదులు, షాంపూస్ బదులు ఇంటిమేట్ వాషెస్ని యూజ్ చేయడం అలవాటు చేసుకోండి. ఎస్పెషల్గా ఎవర్టీన్ ఇంటిమేట్ వాష్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. సో దట్ మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో నేను దాని గురించి కంప్లీట్ వీడియో కూడా ఆల్రెడీ చేసున్నాను. ఒకవేళ మీరు కంప్లీట్ వీడియో, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు యూజ్ చేయాలి అనేది చూడాలనుకుంటే ఒకసారి మీరు చెక్ చేయతో ఖచ్చితంగా యూజ్ చేయండి. మీ హెల్త్ని మీరు కేర్ తీసుకోండి. ఓకేనా?